వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసీ 2024 సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సీట్ అలాట్మెంట్ వెరిఫై చేస్తున్న టైంలో చాలామంది స్టూడెంట్స్కి డిస్ప్లే నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. నో సీట్ అలాటెడ్ అని వస్తే ఏంటి, మేము ఏం చేయాలి అని చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో ఇక్కడ నో సీట్ అలాటెడ్ అంటే మీకు ఏ సీటు అలాట్ కాలేదని మీనింగ్. ఎందుకు ఇలా వచ్చింది, మీరు ఏం మిస్టేక్ చేశారనేది క్లారిటీగా చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఫస్ట్ నుంచి చాలామంది స్టూడెంట్స్కి చెప్తూనే ఉన్నాను, లోకల్ ర్యాంక్స్ అనేవి ఎటువంటి యూజ్ ఉండదు సీట్ అలాట్మెంట్లో. వాటిని చూసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి, అనవసరంగా సీట్ లాస్ అవుతారని చెప్పాను. ఇప్పుడు చాలామంది మేము లోకల్ ర్యాంక్ చూసి పెట్టుకున్నాం, సీట్ రావట్లేదు అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో అయిపోయిన తర్వాత చేయడానికి ఏముండదు. మీకు ఎవరైతే లోకల్ ర్యాంక్ పెట్టుకోండి సీట్ వస్తుందని చెప్పారో వాళ్ళని వెళ్ళి అడగడం తప్ప మీరు చేయడానికి ఏముండదు. వాళ్ళు మీకు సీట్ ఇవ్వడం కూడా జరగదు. సో ఎనీవేస్, సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ మీరు కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల, మీ ర్యాంకుకి తగ్గట్టుగా ఆప్షన్స్ అన్నీ చూజ్ చేయకపోవడం వల్ల, స్టేట్ ర్యాంక్ చూసైనా ఇచ్చాం మేము అనుకునే స్టూడెంట్స్ అయినా మీరు కరెక్ట్గా మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు కాబట్టి సీట్ అయితే అలాట్ కాలేదు. సో ఇప్పుడు సీట్ రాలేదు అంటే ఇంకా మనం చేయడానికి ఫస్ట్ ఫేజ్లో ఏముండదు. కనీసం సెకండ్ ఫేజ్లో అయినా సీట్ రావాలంటే మీ ర్యాంక్కి తగ్గట్టుగా కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఆప్షన్స్ ఇస్తే సీట్ ఎలా వస్తుంది, కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ అలాట్ అవ్వడం జరుగుతుంది. సో బ్యాడ్ లక్. ఎనీవేస్, సీట్ అలాట్మెంట్ జరిగిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించకుండా సెకండ్ ఫేజ్లో అయినా సీట్ ఎలా తెచ్చుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. సెకండ్ ఫేజ్ ఉంటుంది, దాని గురించి ఎవరు వరి అవ్వద్దు. అప్పుడైనా సీట్ వచ్చేలాగా చూసుకోండి ప్రతి ఒక్కరూ. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.